వెల్కమ్ బ్యాక్. నిర్మల్ జిల్లా అడెలి గ్రామంలో మహాపోచమ్మ గంగనీళ్ల జాతర వైభవంగా ప్రారంభమైంది. దిలావర్పూర్ మండలంలోని సాంగ్వి గోదావరి నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారి బంగారు నగలను శుద్ధి చేశారు. అమ్మవారి నగలకు భక్తులు హారతులు ఇచ్చారు. శివభక్తుల పూనకాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ గంగనీళ్ల జాతరకు మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్, ఏపీ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదావరి సాంగి అనే గోదావరి తీసుకువెళ్లి నది ఒడ్డుకు అక్కడ బస వేసి శనివారం నాడు అంటే ఈ రోజు ఇప్పుడు బయలుదేరడం జరిగింది. మరి తర్వాత ఇవాళ సాయంత్రం వరకు అమ్మవారి సాంగి వరకు చేరుకొని మరి అక్కడ బస వేసి తెల్లారి ఉదయం రేపు పొద్దున్నే మరి ఆ సూర్యోదయానికంటే ముందే అమ్మవారి ఆభరణాలు గోదావరిలో శుచి చేసి మరి అక్కడ సంప్రోక్షణ చేసి మళ్ళీ అదే ఆ గోదావరి నీరు తీసుకుని మన సంఘం నుంచి మళ్ళీ అడలి సాయంత్రం వరకు కూడా అడలి దేవాలయం చేరుకుంటాయి. మరి ఈ యొక్క మహావైభవాన్ని అద్భుతమైన జాతర, దీన్ని గంగని జాతర ప్రతి సంవత్సరంలో మహాలయ దేవి నవరాత్రులు రావడం జరుగుతుంది. దేవస్థానం నుంచి మొదలుకొని మళ్ళీ అడెలి గ్రామంకు, సారంగాపూర్కు, ఆ తర్వాత జాకర్పల్లి, వంజర్, ప్యారామూర్, మాడెగం, కదిలి, దిలార్పూర్, సాంగ్వి మీదుగా వెళ్లి అక్కడ ఆ గోదావరి నదిలో అమ్మవారి యొక్క నగల్ని శుద్ధి చేసి అక్కడి నుంచి రేపు పొద్దున అంటే ఆదివారం పొద్దున ఉదయం 5 గంటల నుంచి బయలుదేరి అక్కడి నుంచి సేమ్ ఇదే విధంగా ఆ ఊర్ల గుండా వస్తూ మళ్ళీ అక్కడ వచ్చి రాత్రి 6 గంటలకు అమ్మవారికి ఆ యొక్క ఆభరణాలను అభిషేకించి ఆ యొక్క అమ్మవారికి అందరూ మొక్కులు చెల్లించుకొని ఆ తర్వాత ఆ యొక్క అమ్మవారి జాతర అనేది ముగింపు పలకడం.